6వ తేదీ ఆగస్టు నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము హోషేయ 2వ అధ్యాయము 19వ వచనము. దయా దాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలు ప్రభువునకు విరుద్ధమైన కార్యాలను చేస్తూ అవిశ్వాసంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ ప్రభువు వారిపై దయా దాక్షిణ్యములు చూపించి వారిని మరలా చేర్చుకుంటాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. పెండ్లి కుమారుడు ఎలాగైతే పెండ్లి కుమార్తెను ప్రదానము ద్వారా స్వీకరిస్తాడో, ప్రభు కూడా అంతే ప్రేమగా ఇశ్రాయేలు ప్రజలను చేర్చుకుంటాను అని వారిపై తన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. మనము కూడా ఎన్నోసార్లు ప్రభువునకు విరుద్ధమైన కార్యములను చేసి బాధ పెడుతూ ఉన్నాము. ప్రభువునకు దూరంగా జీవిస్తూ ఉన్నప్పటికీ ప్రభువు మనల్ని విడిచిపెట్టలేదు అని మనం గ్రహించగలం. ఎన్నో కీడుల నుండి కాపాడుతూ మనల్ని సజీవంగా ఉంచాడు. ఇంకా మన జీవితాలలో మేలులు జరుగుతున్నాయి అంటే మనం చేసే నీతి కార్యాలు మన మంచితనం వలన కాదు, కానీ కేవలం ప్రభు యొక్క కృప వలనే. ఒకవేళ మీరు ప్రభు నుండి దూరమై తప్పిపోయిన స్థితిలో ఉన్నారేమో. మీరు చేసిన పాపములను తలుచుకుంటూ ప్రభు మిమ్మల్ని స్వీకరిస్తాడా లేదా అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉండవచ్చు. మీపై దయా దాక్షిణ్యములు చూపిస్తూ మిమ్మల్ని ప్రదానం చేసుకుంటాను అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రభు సన్నిధిలో హృదయపూర్వకముగా మీ పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడండి. విరిగి నలిగిన హృదయమును ప్రభు తప్పకుండా ఆదరిస్తాడు. ప్రభుపై మన ప్రేమ తాత్కాలికమై ఉండొచ్చు, కానీ మనపై ప్రభుకున్న ప్రేమ శాశ్వతమైనది, స్థిరమైనది, మార్పు లేనిది. పశ్చాత్తాపంతో ప్రభు వైపు తిరిగే వారిని ప్రభువు తప్పకుండా క్షమించి స్వీకరిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవకు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఎన్నోసార్లు మీకు విరుద్ధమైన కార్యములను చేసి మిమ్మల్ని ఎంతగానో బాధ పెట్టాము ప్రభువా. మీ చిత్తానికి కాదు, కానీ మా ఇష్టాలకే ప్రాముఖ్యత ఇచ్చాము తండ్రి. తప్పిపోయిన స్థితిలో ఉన్న మమ్మల్ని మీరు స్వీకరించండి తండ్రి. మీకు విరుద్ధముగా మేము చేసిన ప్రతి తప్పుని, పాపాన్ని క్షమించండి ప్రభువా. మీరే మమ్మల్ని పరిశుద్ధపరచండి తండ్రి. ప్రతిదినము ప్రతి క్షణము మీతో సహవాసము చేస్తూ మీకు నమ్మకంగా జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.